యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 51 చదువు తల్లి. 51. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా నేను చెప్తున్నాను. 2 విషయాలు నిశ్చితముగా ఆయన మాట్లాడుతున్నారు. ఎవరితోనయ్యానంటే 31వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. యూదులతో వారు మాట్లాడుతున్నారు. యేసయ్య చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యూదులతోనూ ఆ యొక్క శాస్త్రు పరిచయులతోనూ దేవుని నమ్ముకున్న జనాంగముతో ఆయన మాట్లాడుతున్నారు. మీరు పాపమునకు దాసులుగా ఉండకండి అని నిశ్చయముగా చెబుతూ ఆయన అంటూ ఉన్నారు, నా మాట గైకుంటే మీరు నిశ్చయముగా మరణమును చూడరు, మీరు సజీవ లెక్కలో ఆ పరదేశంలో పరలోక రాజ్యంలో మీరు కనబడతారని ఆయన మాట్లాడుతున్నారు. ఆ విధముగా మాట్లాడినందుకు వారు ఏమి చేస్తున్నారు యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు అంటే 59వ వచనం చదువు తల్లి. 59. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయెను. 40వ వచనము చదువు తల్లి. 40వ వచనం. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడునైనా నన్ను మీరు ఇప్పుడు చంపవెదుకుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు అని మాట్లాడుతున్నారు. అంటే నిశ్చయముగా ఆయన మాట్లాడుతున్నారు, సూటిగా ఆయన మాట్లాడుతున్నారు. మీ పాపమును దాసులుగా కాకండి, మీరు వాక్యమునకు దాసులు అవ్వండి. ఇదిగో మీరు వాక్యానికి దాసులు అవుతే మీరు సజీవ లెక్కలో ఉంటారు, మరణము చూడరు అని చెప్తూ ఉంటే ఆ శాస్త్రులు పరిశీలితో వారు రాళ్ళు రువ్వి ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారు. అదే వచనంలో 40వ వచనంలో కూడా అంటున్నారు, మీరు నన్ను చంప వెతుకుతున్నారు. అబ్రహాము ఆ విధముగా వెతకలేదు. వారు అంటూ ఉన్నారు, నిశ్చయముగా వాక్యము బోధించిన తర్వాత అంటున్నారు, మేము పాపమునకు దాసులము కాదు, మేము ఎవరికి తెలుసా, మా తండ్రి ఎవరు తెలుసా, అబ్రహాము అని వారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అబ్రహాము ఆ విధముగా లేడయ్యా. అబ్రహాము ఏ విధంగా ఉన్నాడు తెలుసా, నన్ను చంపడానికి చూడలేదు, నన్ను ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. మీరు అబ్రహాము పిల్లలని మీరు చెప్పుకుంటూ ఉన్నారు, కానీ అబ్రహాముకు సంబంధించిన లక్షణములు, క్రియలు కానీ ఏమీ కనబడడం లేదని మాట్లాడుతున్నారు. 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము మరి యేసు మీకు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేతురు. అంటే మీరు అబ్రహాము మీ తండ్రి అనుకుంటూ ఉన్నారు, కానీ మీ పితరులు అనుకుంటూ ఉన్నారు, కానీ అబ్రహాము చేసిన క్రియలు మీలో ఏమీ కనబడడం లేదు. ఈరోజు మనము అబ్రహాము పిల్లలం అనుకుంటూ ఉన్నాం, అబ్రహాము సంతానం అనుకుంటూ ఉన్నాం. ఈరోజు దేవుడు నిశ్చయముగా మనతో మాట్లాడుతున్నారు, పాపమునకు దాసులు కాకండి. కానీ అది ఏ విధంగా మనం వింటూ ఉన్నామనంటే, ఇక్కడ ఉన్నంతసేపు మనం వింటూ ఉన్నాం, బయటికి వెళ్ళిన తర్వాత మిగతా 6 రోజులు పాపమునకు, ఆ లోకమునకు దాసులుగా ఉంటూ ఉన్నాం. యాజకులకు తెలిసినప్పుడు అడుగుతూ ఉంటే ఏమి చేస్తున్నారు తెలుసా, యేసయ్యను చంపజూసినట్లు ఈరోజు యాజకులను, సంఘమును చంపజూస్తూ ఉన్నారు. అందుకైనా మాట్లాడుతున్నారు, అబ్రహాము కుమారులైతే, అబ్రహాము పిల్లలైతే మీరు ఏమి చేస్తారు తెలుసా, నా వాక్యానికి చోటు ఇస్తారు. హల్లెలూయా. ఒక్కసారి మనము 37వ వచనము చూసినట్లయితే, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో వాక్యమునకు చోటు లేదు గనక నన్ను చంప వెదుకుచున్నారు. అంటే దేవుని మాటలు వినడానికి వారికి ఆసక్తి లేదు.
దేవుని మాటలు గ్రహించడానికి వారికి ఆసక్తి లేదు. వారు ఏమి చేస్తున్నారంటే తన సొంత అభిప్రాయంతో, సొంత ఆలోచనతో, సొంత జ్ఞానముతో వారు ఏమి చేస్తున్నారంటే మేము అబ్రహాము పిల్లలము, మేము దేనికి దాసులము కాదు అని వారు ఏమి చేస్తున్నారంటే వాక్యమునకు చోటు ఇవ్వకుండా, యేసయ్యకు చోటు ఇవ్వకుండా, ఆ పరిశుద్ధ ఆత్మకు చోటు ఇవ్వకుండా వారు ఏమి చేస్తున్నారంటే యేసయ్యను చంపడానికి వెతుకు చూస్తున్నారట. ఈరోజు నీలో వాక్యమునకు చోటు లేకపోతే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవునికి నీ హృదయంలో చోటు లేకపోతే, ఈరోజు నువ్వు ఏ విధముగా ఉంటున్నావు తెలుసా? దేవుని నమ్ముకున్న బిడ్డవే, నువ్వు ఇశ్రాయేలువే, నువ్వు యూదులవే, నీకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, కానీ యేసయ్యను ఏమి చేస్తున్నావు తెలుసా? చంప వెతుకుచున్నావు. జాగ్రత్తగా వాక్యాన్ని విందాము తల్లి. ఈరోజు వాక్యము నీలో గుండెల్లో ఉంటే, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు అబ్రహాము కుమారులు కుమార్తెలుగా ఉంటావు. నువ్వు చనిపోయిన తర్వాత మరణమును చూడకుండా ఆయన అబ్రహాము రొమ్మును ఉంటావు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనం ఏ కుమారులు కుమార్తెలుగా ఉంటూ ఉన్నాం? ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నారు 43వ వచనంలో, మీరేలా నా మాట గ్రహించకున్నారు, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండటం వలనే కదా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. చదువమ్మా. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచివాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అంటే అబ్రహామును దేవుడు చూపిస్తున్నారు, ఇంకొక పక్కన అపవాదిని చూపిస్తూ ఉన్నారు. మీరు ఎలాంటి కుమారుల వరే ఉంటూ ఉన్నారని ఆయన ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు రక్షింపబడి అబ్రహాము కుమారుడు వలె ఉన్నావా, లేదా రక్షింపబడి కూడా వాక్యానికి చోటు లేకుండా అపవాది కుమారులు కుమార్తెలుగా నీవు ఉంటూ ఉన్నవా? మొదట అబ్రహాము యొక్క లక్షణములు ఏమిటి, అబ్రహాము క్రియలు ఏమిటంటే దేవుడు మాట్లాడిన తర్వాత దేవుని మాట యందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. రెండవదిగా విధేయత చూపాడు. మూడవదిగా విడిచిపెట్టుకున్నాడు. నాలుగవదిగా సమర్పణ జీవితంలోనికి వచ్చాడు. ఐదవదిగా విశ్వాసము ద్వారా ఎదురు చూడడం మొదలు పెట్టాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఇవన్నీ కూడా ఏమిటంటే అబ్రహాముకు సంబంధించిన లక్షణములు, అబ్రహాముకు సంబంధించిన అవన్నీ క్రియలు. ఈరోజు వాక్యము వింటూ ఉన్నావు, నమ్ముతున్నావా? వాక్యము వింటూ ఉన్నావు, విధేయత చూపగలుగుతున్నావా? వాక్యము వింటూ ఉన్నావు, విడిచిపెట్టుకోవాల్సింది విడిచిపెట్టుకుంటున్నావా? వాక్యము వింటూ ఉన్నావు, ఆయన సమర్పణలోనికి నీ శరీరమును, నీ ప్రాణమును, నీ దేహమును ఆయనకి సజీవంగా సమర్పించుకుంటున్నావా? చివరగా ఐదవదిగా వాక్యము విన్న నీవు విశ్వాసముతో పైన వాటి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? నిరీక్షణ కలిగి ఉన్నావా? ఇవి లేకుండా నువ్వు జీవిస్తూ ఉంటే ఈ లోకంలో నువ్వు ఏ సంబంధివి తెలుసా? అపవాది సంబంధివి. అపవాది లక్షణములు 4 లక్షణములు ఆయన చెప్తున్నారు. మొట్టమొదటిది అండర్లైన్ చేసుకోండి. ఒకటి, వాడు దురాశ పరుడు. రెండవదిగా వాడు నరహంతకుడు. మూడవదిగా వాడిలో సత్యమే లేదు, సత్యమందు నిలిచేవాడు కాడు. నాలుగవదిగా ఆయన అంటూ ఉన్నారు, వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడెప్పుడు నిజము మాట్లాడాడు. ఈ 4 లక్షణాలు దేవుడు యూదులు, శాస్త్రులు, పరిసయ్యుల ముందే కాదు, ఈరోజు మన ముందు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పెడుతూ ఉన్నాడు. ఈరోజు అబ్రహాము కుమారులు కుమార్తెల వల్ల ఉన్నావా, లేదా అపవాది సంబంధించిన కుమారులు కుమార్తెల వల్ల నువ్వు ఉంటూ ఉన్నావా? అంటే నువ్వు దురాశ కలిగి ఉన్నావు అని అంటే నువ్వు అబ్రహాము కుమారుడు కుమార్తెవో నువ్వు కాదు. నువ్వు నరహంతకుడు లక్షణాలు కలిగి ఉన్నావనంటే అబ్రహాము కుమారుడు కుమార్తెవో నువ్వు కాదు. నువ్వు ఇంకా సత్యమందు నిలకడగా లేక అస్థిరుగా ఉంటూ ఉన్నావనంటే అబ్రహాము కుమారుడు కుమార్తెవో
కాదు. నువ్వు ఇంకా అబద్ధములను వాడుతున్నావు వాక్యమును ఎరిగాయానంటే నీవు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ లక్షణములన్నీ అపవాది లక్షణములు ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఏ లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావు? ఆయన మాట్లాడుతున్నారు, నా మాటను వింటే గైకుంటే మీరు నిశ్చయముగా మరణమును చూడకుండా అబ్రహాము ఎక్కడ ఉన్నాడు అక్కడ మీరు ఉంటారని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు ఏ లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావు? ఈరోజు మనం ఏ విధముగా ఉంచి ఉన్నాం? దేవుడు ఈరోజు నాతో నీతో మాట్లాడుతున్నారు. ఈరోజు వాక్యాన్ని విని గ్రహించుకొని విడిచిపెట్టుకొని సమర్పణలోనికి వచ్చి విశ్వాసంతో నిరీక్షణతో నీ జీవితాంతము కూడా నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు అబ్రహాము కుమారుడు కుమార్తెవే. నువ్వు నిజంగా నిత్య రాజ్యంలో ఉంటావు. నువ్వు రక్షింపబడి కూడా యూదుల్లాగా నువ్వు తీర్చబడి కూడా నువ్వు శాస్త్రులు పరిశీలన ధర్మశాస్త్రం అంతా ఎరిగి కూడా ఈ దుష్టుల లక్షణములు నువ్వు కలిగి ఉంటే ఏ విధముగా ఉన్నావు తెలుసా? నువ్వు దుష్ట సంబంధిగా నువ్వు ఉంటూ ఉన్నావు. ఈరోజు మనము ఏ విధముగా ఉంటూ ఉన్నాం? అబ్రహాము కోసం లక్షణములు క్రియలు ఆయన చూపిస్తూ ఉన్నారు. రెండవదిగా దుష్టుడు యొక్క లక్షణములు క్రియలు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? మొట్టమొదటిది ఏమిటి దుష్టుడి క్రియలయ్యానంటే, మొట్టమొదటి ఆయన మాట్లాడుతున్నారు, మీరు తండ్రి యొక్క అపవాది సంబంధులో మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నాడు. ఆశ ఉండడం మంచిదే, కానీ దురాశ ఉండకూడదు. మనిషికి దురాశ ఆలోచనలు ఉండకూడదు, దురాశ తలంపులు ఉండకూడదు. దురాశ ఎవరిది తెలుసా? అది సాతానుడి యొక్క మొట్టమొదటి లక్షణము. ఏమిటి దురాశ అంటే, దేవుడు నీకు ఇచ్చిన దాంతో సంతృప్తిగా జీవించు, దేవుడు నీకు ఇచ్చిన ఆ ధనధాన్యాలతో సంతృప్తిగా దీవించు. కానిది పొరుగువారిని నువ్వు ఆశిస్తూ ఉన్నావు అని అంటే, పొరుగువారి కష్టార్జితమునైనా, పొరుగువారి ధనమునైనా, పొరుగువారి గాడిదనైనా, పొరుగువారి భార్యనైనా, మనుషులనైనా నువ్వు ఆశిస్తూ ఉన్నావు అని అంటే అదేమిటో తెలుసా? దురాశ. ఈరోజు నువ్వు ఆశ కలిగి ఉన్నావా? దురాశ కలిగి ఉన్నావా? దురాశ అనేది ఆ దుష్టుడు యొక్క మొట్టమొదటి లక్షణము. ఏమిటి దురాశ అనంటే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి తల్లి. ఎందుకు ఈ దురాశ మనం కలిగి ఉంటూ ఉన్నామయ్యానంటే ఆయన మాట్లాడుతున్నారు, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకండి. హల్లెలూయా. అంటే నీ జీవితంలో శారీరక సంబంధించిన ఆలోచనలు కలిగి ఉంటే, శారీరక సంబంధించిన దురాశ నువ్వు కలిగి ఉంటే, ఆ కలిగి ఉండడం ద్వారా నీలో పాపం అనేది ఏలిబడి చేస్తూ ఉంటే లేఖనము సెలవిస్తుంది, అది దురాశ. అది దురాశ తల్లి. అంటే నువ్వు ఒకప్పుడు శరీరముగా జీవించో, రక్షణ పొందిన తర్వాత నువ్వు ఆత్మ ఆధీనంలోనికి వచ్చావు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు రక్షింపబడిన తర్వాత నీ శరీర క్రియలన్నిటిని కూడా దేవాది దేవుడు నశింపజేశాడు, ఆత్మ రూపముగా నిన్ను మార్చాడు. నీ పరిశుద్ధ ఆత్మదేవుని నీకు ఇచ్చి ఆత్మ చేత నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నడిపించేటప్పుడు నువ్వు దురాశలకు లోనయ్యి నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు ఆశిస్తూ ఉన్నానంటే, నువ్వు శరీరానుసారమైన మనసు నువ్వు కలిగి ఉండి నువ్వు శరీరానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే నీలో నాలో కలిగి ఉన్నది ఏమిటో తెలుసా? దురాశ. దురాశ తల్లి. ఆకాను అదే విధముగా కలిగి ఉన్నాడు. ఐగుప్తు నుంచి బయలుదేరాడు, కానీ ఆత్మానుసారంగా నడుచుకున్నాడు. మేఘము క్రింద నడుచుకున్నాడు, యాజకుల సమక్షంలో నడుచుకున్నాడు, సంఘము మధ్యలో నడుచుకున్నాడు. కానీ కొంతకాలమైన తర్వాత తన ఆత్మానుసారమైన నడక శరీరానుసారముగా మారిపోయింది. దురాశ వచ్చింది. ఎప్పుడు దురాశ వస్తుందో తెలుసా? నీ శరీరానుసారముగా నువ్వు నడుస్తున్నావే, నీ శరీరం ఏది చెబుతూ ఉంటే అది చేస్తున్నావు, నీ శరీరం ఏది తినమంటే అది తింటూ ఉన్నావు, నీ శరీరానుసారం మనసును కలిగి నువ్వు జీవిస్తున్నావు, ఆత్మను చంపేస్తున్నావు, ఆత్మను నువ్వు లెక్క చేయడం లేదు. దానిని ఏమంటారంటే దురాశ అంటారు. అక్కడ యూదులతో దేవుడు అనేక రీతిలుగా మాట్లాడుతున్నా వారు దేవుని చంప చూడడానికి గల కారణము, యేసయ్య మీద రాళ్ళు రువ్వడానికి గల కారణము, వాక్యము వారి జీవితంలో లేకపోవడానికి గల కారణము ఏమిటో తెలుసా? వారు ఆత్మను విడిచిపెట్టారు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టారు. అందుకే లేఖనము సెలవిస్తుంది, మీ మనసులలో దేవునికి చోటు ఇయ్యడం లేదు.
మీరు మీ దుష్టుడికి చోటు ఇచ్చారో, మీ శరీర ఆలోచనకు చోటు ఇచ్చారో, మీ శరీర తలంపులకు మీరు చోటు ఇచ్చారు. కాబట్టి మీరు దుష్ట స్వభావము కలిగి ఉన్నారు. దుష్ట స్వభావము ఏమిటనంటే దురాశ కలిగి ఉండడము. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు దురాశ కలిగి ఉన్నావా? ఆశ కలిగి ఉన్నావా? నీకు తెలుసు అది నాది కాదు, అది నేను కష్టపడింది కాదు, అది పరుల సొమ్ము, అది పరుల ధనము, అది పరుల కష్టార్జితము అని నీకు తెలుసు. ఇంకా నువ్వు సంపాదించుకుంటున్నావు అనంటే అది ఏ ఆశ తెలుసా? దురాశ. ఆత్మకు స్థానం ఇవ్వకుండా, వాక్యానికి నీ గుండెలో స్థానం ఇవ్వకుండా, వాక్యానుసారంగా జీవించకుండా నీ శరీరం ఏది చెబుతూ ఉంటే ఆ విధముగా నువ్వు నడుస్తున్నావు. అది దురాశ నాయన మాట్లాడుతున్నారు తల్లి. అందుకే లేఖనములు అనేక సార్లు మాట్లాడుతున్నారు, మీరు పాపము చేయడానికి మీరు శరీరమునకు రుణస్థులు మీరు కారు. మీరు శరీరముకు రుణస్థులు కారు. ఎందుకు తెలుసా? దేవుడు సజీవ యాగముగా వచ్చి ప్రాణములు సిలువలో అర్పించి ఆ రక్తము ద్వారా మిమ్మల్ని ఏమి చేశాడు అంటే మీ శరీర కోర్కెల నుంచి, ఆ శరీర దురాశల నుంచి మిమ్మల్ని విడిపించిన మరలా మీరు పాపము చేస్తూ ఉన్నారు, మరలా మీరు శరీరానుసారంగా జీవిస్తున్నారు. మీరు శరీరమునకు రుణపడి మీరు ఉండడం లేదు. ఈరోజు ఇంకా నువ్వు శరీరానికి రుణపడి నీ జీవితంలో పాపమును ఏలుబడి చేయనిస్తూ ఉంటే, పాపము చేస్తూ ఉంటే, ఎదట వారిని నువ్వు ఆశిస్తూ ఉంటే ఏ విధముగా దేవుని దృష్టిలో కనబడుతున్నావు తెలుసా? ఒక దుష్టుడు సంబంధిగా ఈరోజు నువ్వు నేను కనబడుతున్నా. 8వ అధ్యాయము 12వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు యుందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడెదరు వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు, మీరు శరీరానుసారంగా జీవించడానికి మీరు శరీరానికి రుణస్థులు కారు. ఆ విధముగా మీరు జీవిస్తే మీరు చనిపోతారు, మీరు దురాశలోనికి వెళ్ళిపోతారు. మీరు ఆ యొక్క శరీరానుసారంగా జీవిస్తే మీరు చనిపోతారు. దురాశలో మీరు బ్రతుకుతున్నారు కాబట్టి మీరు చావవలసి ఉన్నది. కాబట్టి ఆత్మచేత మీ శరీరమును చంపండి అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు ఏ విధంగా ఉంటూ ఉన్నా, ఇంకా నీ శరీరానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే రక్షింపబడి కూడా నీలో ఏమి ఉన్నది తెలుసా? దుష్ట సంబంధి లక్షణములు మొట్టమొదటి దురాశను కలిగి ఉంటున్నావు. యూదులతో ఆయన మాట్లాడుతున్నారు, మీరు రక్షింపబడ్డారు, మీ పితరులు అబ్రహాము అనుకుంటూ ఉన్నారు, కానీ అబ్రహాముకు సంబంధించిన విశ్వాసము కానీ ఆ క్రియలు కానీ మీలో లేవు. అబ్రహాము ఆత్మను పొందుకున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అబ్రహాము ఆత్మ చేత నడిపింపబడ్డాడు. ఎందుకయ్యానంటే అబీమెలెకుతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏమిటో తెలుసా? ఓ అబీమెలెకు, నీ కోసం అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాము ఎవరు తెలుసా? ప్రవక్త. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే అబ్రహాము వాక్యమే కాదు, అబ్రహాము ఆత్మతో కూడా నడిపించబడే వ్యక్తి. ఆ విధంగా మీరు లేకుండా, వాక్యం లేకుండా, ఆత్మ లేకుండా మీ శరీరానుసారంగా ఆ దురాశలతో మీరు నడుస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఏ విధముగా ఉంటున్నారో తెలుసా? నేను చూస్తూ ఉంటే దుష్ట సంబంధి వలె కనబడుతున్నారు. అందుకైనా అంటూ ఉన్నారు, ఎందరూ ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు. హల్లెలూయా. ఈరోజు ఆత్మచేత నడిపింపబడుతున్నావా? నీ శరీరానుసారంగా నీ సొంత బలము, శక్తి, నీ సొంత తెలివితేటలతో ఎదట వారిని దోచుకుని దురాశ నువ్వు కలిగి ఉంటున్నావా తల్లి? ఆ కను పరిస్థితి ఏమైందో నీకు నాకు తెలుసు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు నువ్వు పరీక్షించుకోవలసిన సమయం ఇది. నీ గుండెల మీద నువ్వు వేసుకొని పరీక్షించుకోవలసిన సమయం ఇది. నువ్వు రక్షింపబడ్డావనంటే ఆత్మ కిందకి రావాలి. నువ్వు చేసే ప్రతిదీ కూడా ఆత్మానుసారముగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి అడుగు, ప్రతి క్రియ, ప్రతి చూపు, ప్రతి నడవడిక, ప్రతి తలంపు కూడా వాక్యానుసారముగా నువ్వు ఉండాలి తల్లి. ఆ విధంగా లేకుండా ఈరోజు నీ శరీరము చెప్పినట్లు, నీ తెలివితేటలు బట్టి, నీ అధికారాన్ని బట్టి ఈరోజు నువ్వు తిరుగుతూ ఉంటే ఆయన దృష్టికి అబ్రహాము కుమార్తెలు కుమారుడు వలె కాదు, దుష్ట సంబంధి వలె
నువ్వు ఉంటావని ఆయన మాట్లాడుతున్నారు తల్లి. ఈరోజే విధంగా ఉంటున్నాం. ఇంకా నీది కానిది ఇంకా నీ గృహంలో ఉన్నదమో, నీది కాని వస్తువులు ఈరోజున ఇంకా నీ గృహంలో ఏలుబడి చేస్తున్నాయేమో, నీది కానీ నువ్వు కష్టపడని సొమ్ము ఇంకా ఈరోజు నీ జీవితంలో ఉంటుందేమో, నీ శరీరానుసారంగా ఈరోజు నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చక్కగా శరీరానుసారంగా ఉన్నాడు, కానీ దేవుడితో నడిచినప్పుడు, దేవుడు మాట విన్నప్పుడు, దేవుని యొక్క స్వరము విన్నప్పుడు ఆత్మానుసారం అబ్రహాము కుమార్తె వలె మారిపోయాడు తల్లి. ఈరోజు ఎన్ని వాక్యాలు వింటున్నావు, ఎన్ని వాక్యాలు విన్నా వాక్యానుసారంగా నీ జీవితం లేకపోతే, ఆత్మానుసారంగా నీ యొక్క బ్రతుకు, నీ జీవితము, నీ తలంపులు, నీ క్రియలు లేకపోతే దేవుని నువ్వు చంప చూస్తున్నావు. జాగ్రత్త. ఒక మనిషిని చంపితే ఈ లోకము వాడిని ఉరివేస్తుంది, వాడిని నిందితుడిగా చూపిస్తుంది, వాడు హంతకుడని చూపిస్తుంది. కానీ నువ్వు ఎవరిని హంతం చేస్తున్నావో తెలుసా? ఎవరిని నువ్వు చంపుతున్నావో తెలుసా? సజీవుడైన నీకోసము ప్రాణము పెట్టిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నీ పాప తలంపుల వల్ల, నీ యొక్క దురాశ ఆలోచన వల్ల దేవాతి దేవుని నువ్వు సిలువ వేస్తున్నావు. తగిన ప్రతిఫలము కోసుకుంటావని యూదులతోనే కాదు, దేవుడు ఈరోజు ఈ రాత్రికాల సమయంతో మనతో మాట్లాడుతున్నాడు. ఏ విధముగా ఈరోజు మనం జీవిస్తున్నాం? ఇద్దరిని చూపిస్తున్నాడు అక్కడ. అబ్రహాము కుమార్తెలైతే నాతో ఉంటారు, దుష్ట సంబంధులైతే నరకానికి వెళ్ళిపోతారని నిశ్చయముగా ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుడు నీతో నిశ్చయముగా మాట్లాడుతున్నాడు. రక్షింపబడిన బిడ్డ కూడా ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా నీ బ్రతుకు, నీ జీవితము, నీ నడవని అభిప్రాయం లేకపోతే, ఈరోజు శరీరానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త. నిశ్చయముగా ఈరోజు నువ్వు యూదుల వలె, నిశ్చయముగా ఈరోజు నువ్వు శాస్త్రంలో పరిచయాల వలె ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటావో ఆయన నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములైన రెండవదిగా మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా ఎలాంటి వారు తెలుసా? నరహంతకుడు. వాడు హంతకుడు, వాడు చంపే స్వభావము కలవాడు, వాడు బ్రతకనిచ్చే స్వభావము కలవాడు కాదు. అందుకైనా మాట్లాడుతున్నారు, నా వాక్యము వింటే మీరు నిశ్చయముగా మీరు బ్రతుకుతారు. నా వాక్యము వినకుండా నా ఎదురాడే స్వభావము కలిగి ఉంటే, దుష్ట స్వభావము కలిగి ఉంటే, రెండవదిగా వాడు హంతకుడు కాబట్టి వాడు హంతకు స్వభావము మీరు కలిగి ఉంటే, ఆ మనసును, హృదయాన్ని కలిగి ఉంటే మీరు నిశ్చయముగా మరణిస్తారు, మరణమును రుచి చూస్తారని ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటి హంతకుడు అంటే? హంతకుడు అంటే మనకు గుర్తుకు వచ్చేది ఎవరయ్యానంటే కయ్యను గుర్తుకు వస్తాడు. ఎందుకయ్యానంటే అతని తమ్ముణ్ణి అతను చంపాడు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి హంతకుడు ఎవరయ్యానంటే వాడు కయ్యన్. మొట్టమొదటిది దుష్ట సంబంధి లక్షణములు ఏమిటంటే దురాశ కలిగి ఉండడం. దురాశ అంటే నీ శరీరానుసారమైన మనస్సుతో ప్రకారం నువ్వు జీవించడం. రెండవదిగా వాడి యొక్క స్వభావము ఏమిటనంటే నర హంతకుడు అని మాట్లాడుతున్నారు. ఏమిటి నరహంతకుడు అయ్యానంటే? ఎవరు హంతకుడు అయ్యానంటే యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము చదవండి తల్లి. సహోదరుని ద్వేషించువాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అంటే ఈరోజు పొలంలోనికి తీసుకువెళ్ళిపోయి కయ్యను చంపేశాడని మనం చదువుకుంటున్నాం, ఎంతగానో బాధపడుతున్నాం, ఎంతగానో చింతిస్తున్నాం. కానీ నరహంతకుడు అంటే ఎవరయ్యానంటే యోహాను యొక్క మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతున్న తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఈరోజు నువ్వు నీ సహోదరుని ద్వేషిస్తూ ఉంటే దేవుని దృష్టికి ఏ విధంగా కనబడుతున్నావో తెలుసా? హంతకుడుగా కనబడుతున్నావు. ఈరోజు నేను నా భార్య నేను ద్వేషిస్తూ ఉంటే, నా పిల్లల్ని నేను ద్వేషిస్తూ ఉంటే, నా రక్త సంబంధం నేను ద్వేషిస్తూ ఉంటే, నా సంఘమును నేను ద్వేషిస్తూ ఉంటే దేవుని దృష్టికి ఏ విధంగా కనబడుతున్నాను తెలుసా? ఒక హంతకుడుగా నేను కనబడుతున్నాను. ఏ విధముగా హంతకుడుగా కనబడుతున్నానంటే ఎదటి వ్యక్తిని నిన్ను ప్రేమించే విధముగా ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు ఏమిటనంటే పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ హృదయముతో మొదట నన్ను ప్రేమించండి, తర్వాత మీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి. అంటే నువ్వు పూర్ణ శక్తి, పూర్ణ బలముతో నీ సహోదరుని నువ్వు ప్రేమించలేని పక్షంలో దేవుని దృష్టికి ఏ విధంగా కనబడుతున్నావు అంటే హంతకుడుగా కనబడుతున్నావు. అందుకే అక్కడ యూదులు ఏమి చేస్తున్నారంటే దేవుని ఏమి చేస్తున్నారంటే చంప జూచెను.
రాళ్ళతో కొట్టదామని, అతను అనేకమైన హింసల్లో కొండ ఎక్కి ఆ తోసేద్దామని చెప్పి దేవాది దేవుని చంప వెతుకుచున్నారు. దేవుని ప్రేమించడం లేదు, వాక్యానుసారమైన జీవితం లేదు, ఆత్మానుసారమైన జీవితం వారిలో లేదు. కానీ ఏమి ఉన్నదో తెలుసా? దుష్టుడు లక్షణము, రెండవ లక్షణమైన దేవుణ్ణి చంప చూస్తూ ఉన్నారు. ఈరోజు నీ సహోదరు నువ్వు ప్రేమించకపోతే నువ్వు దేవుని దృష్టికి ఏ విధంగా కనబడతావో తెలుసా? హంతకుడుగా కనబడతావు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అత్తగారులు ఉన్నారు, మామగారులు ఉన్నారు. ప్రేమించగలుగుతున్నావా? ద్వేషిస్తూ ఉన్నావా? కించపరుస్తున్నావా? నీ పోటీ మాటల ద్వారా ఈరోజు వారిని గాయపరుస్తున్నావేమో, ఆత్మీయంగా వారిని చంపిస్తున్నావేమో. ఈరోజు జాగ్రత్త తల్లి. ఈరోజు వారందరూ ఏమి చేస్తున్నారు? యూదులు అందరూ అంటే సజీవుడైన యేసయ్యను చంప చూస్తూ ఉన్నారు. దుష్టుడు రెండో లక్షణమైన హంతక లక్షణము వారి కలిగి ఉన్నారు. ఈరోజు నీ భార్యను నువ్వు ప్రేమించకుండా సూటిపోటలు నువ్వు మాట్లాడుతూ ఉంటే, నీ పిల్లలను నువ్వు ప్రేమించకుండా దౌర్భాగ్యాలను తిడుతూ ఉంటే, నీ పిల్లలను నువ్వు ప్రేమించకుండా వారి కోసము ప్రార్థన చేయకుండా వారిని నువ్వు ఆ యొక్క ద్వేషభావం నువ్వు కలిగి ఉంటే దేవుని దృష్టిలో ఏ విధముగా నువ్వు తెలుసా? హంతకుడుగా నువ్వు కనబడుతున్నావు తల్లి. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, 18వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ మీరు ప్రేమించండి. హల్లెలూయా. ఈరోజు నేను ప్రేమిస్తున్నాను, ఈరోజు నా రక్త సంబంధాల దగ్గరికి వెళ్ళి మాటలతో నేను చెప్పవచ్చు, పెదవులతో నువ్వు చెప్పవచ్చు. కానీ లేఖనము సెలవిస్తుంది మాటలతో కాదు, ఆ యొక్క పెదవులతో కాదు, క్రియలు చూపించాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే అబ్రహాము కోసము మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, అబ్రహాము చేసిన క్రియలు మీలో కనబడడం లేదు. ఏ క్రియలు కనబడుతున్నాయి తెలుసా? దుష్ట సంబంధి క్రియలు మీలో కనబడుతున్నాయి. ఈరోజు ఎటువంటి క్రియలు నీలో ఉంటూ ఉన్నాయి? ఆయన అంటూ ఉన్నారో, నీ ఇరుగు పొరుగుని ప్రేమించడమే కాదు, నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించాలి. చప్పట్లు కూడా దేవాది దేవ స్తుతిద్దాం. హల్లెలూయా. నీ శత్రువునే కాదు, నీ విరోధులను కూడా నువ్వు ప్రేమించాలి. వారు ఎంత నేను హాని చేస్తూ ఉన్నా, నేను ఎంత హింస పెడుతూ ఉన్నా, నేను ఎంత బాధ పెడుతూ ఉన్నా, నేను ఎంత ఆ యొక్క మానసికంగా కృంగతీస్తూ ఉన్నా, దేవుడు మాట్లాడుతున్నాడో వారిని ద్వేషించకుండా వారిని మీరు ప్రేమించండి అని మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ అధికారాన్ని చేతిపెట్టుకొని, నీ డబ్బులను చేతిపెట్టుకొని నీవు గర్వము కలిగి నీ విరోధులను నువ్వు చంపచూస్తూ ఉంటే, నీ రక్త సంబంధం నువ్వు చంపచూస్తూ ఉంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. దేవుని దృష్టికి హంతకుడువో, హంతకుడు పరలోక రాజ్యములో స్థానం లేదు తల్లి. ఈరోజు నిన్ను ప్రేమించిన భర్త నిన్ను ఏదో అంటూ ఉంటే ద్వేషించి రకరకాల మాటలు మాట్లాడుతున్నా, కోరి తెచ్చుకుని వివాహము చేస్తున్న నీ అత్తగారిని మాంబాబని నువ్వు ప్రేమించకుండా రకరకాల మాటలు నువ్వు అంటూ ఉంటే, నీ ఇరుగు పొరుగు వారిని ద్వేషించుకుంటూ ఉంటే, ఆయన దృష్టికి నీవు హంతకుడుగా నువ్వు కనబడుతున్నావు. ఎక్కడో కయ్యను హంతకుడు అనుకుంటున్నాం. జాగ్రత్త. కయ్యను ఒక్కసారి చంపాడు, కానీ ఈరోజు ప్రతి దినము నువ్వు ఎంతమందిని నువ్వు చంపుతున్నావు నీ నోటి మాట ద్వారా, నీ యొక్క కపటమైన మాటల ద్వారా, నీ యొక్క వ్యర్థమైన మాటల ద్వారా, కత్తిపోటు వంటి మాటల ద్వారా ఈరోజు ఎంతమందిని నువ్వు చంపుతున్నావు. నువ్వు రక్షింపబడ్డావు అనుకుంటున్నావు, నేను ఎదటివారిని నేను జీవింపజేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీ కత్తిపోటు మాటల ద్వారా సంఘానికి దేవుని బలిపీఠమునకు ఎంతమందిని నువ్వు దూరం చేస్తున్నావు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు ఎటువంటి జీవితాన్ని మనము కలిగి ఉంటున్నాం? ఈరోజు కయ్యనని అంత కూడా అనుకుంటున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ద్వేషించే స్వభావము నీలో ఉంటే నువ్వు ఎవరుగా కనబడుతున్నావు దేవునికి తెలుసా? హంతకుడుగా కనబడుతున్నావు. ప్రేమించడం నేర్చుకోండి. సంఘ సభ్యులను ప్రేమించడం నేర్చుకోండి. నీ అత్తగారిని మాంగారిని ప్రేమించడం నేర్చుకోండి. నీ ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించడం నేర్చుకోండి. నీ శత్రువును ప్రేమించడం నేర్చుకోండి. నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు విరోధులను కూడా నువ్వు ప్రేమించడం నేర్చుకోండి. దేవుడు అదే నేర్పాడు ఈ లోకానికి. దేవుడిని ఆ యొక్క శిలువ మీద పడుకోబెట్టి మేకులు కొడుతూ ఉంటే, పక్కలో బలమే పోటు పొడుస్తూ ఉంటే, ముళ్ళు కిరీటము పెట్టి ఆ ముళ్ళు కిరీటము మీద కొడుతూ ఉంటే, ముఖం మీద ఉమ్ము వేస్తూ ఉంటే,
పిడుగుద్దులు గుద్దుతూ ఉంటే, నువ్వు వ్యభిచారవై అంటూ ఉంటే, నువ్వు దెయ్యములకు పట్టినవాడవు, నువ్వు దేవుడు కాదని మాట్లాడుతూ ఉంటే, దేవుడు అంటూ ఉన్నారు, వారిని ప్రేమించడం మొదలుపెట్టారు. వీరేమి చేస్తూ ఉన్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. ప్రేమించడం మొదలుపెట్టారు. ఈరోజు ఏమి దోచుకున్నావని నీ భర్తను నువ్వు ద్వేషిస్తున్నావు, ఏమి అయిపోయిందని చెప్పి నీ భార్యను ద్వేషిస్తున్నావు, ఏమి అయిపోయిందని చెప్పి నీ సంఘ సభ్యులను శత్రుత్వము నువ్వు భావిస్తున్నావు. దేవుని దృష్టికి ఏ విధముగా కనబడుతూ ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి దుష్టుడి లక్షణము, అతను దురాశ కలిగి ఉంటాడు. రెండవదిగా దుష్టుడి లక్షణము, హంతకుడు స్వభావము కలిగి ఉంటాడు. మూడవదిగా ఆయన మాట్లాడుతున్నాడు, వానిలో సత్యము ఏమీ లేదు. వాడు సత్యం ఏమీ లేదు, సత్యమును నిలిచి ఉండువాడు కాడు. ఈరోజు సత్యములో నిలిచి ఉంటూ ఉన్నావా? సత్యం అంటే ఏమిటాయనంటే 119వ దావీదు కీర్తన 160వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, నీ వాక్య సారాంశము సత్యము, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలిచును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆయన అంటూ ఉన్నారు, నీ మాట ప్రతీదీ కూడా దాని యొక్క సారాంశము సత్యమయ్యా, దానిలో నిలబడమే అది సత్యమునకు మూలమని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆయన మాటలు ఈరోజు నువ్వు వింటూ ఉన్నావా? అబ్రహాము గారు సత్యమంతుడు, నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఎందుకు తీర్చారు ఆయనంటే, ఒకే ఒక్కసారి దేవుడు మాట్లాడారో అది దేవుని స్వరం అని విన్నాడు. హల్లెలూయా. విన్నాడు, విడిచిపెట్టుకున్నాడు. దేవుడు చూపించిన ప్రదేశములకు అంతటికి కూడా నడుచుకుంటా వెళ్ళాడు తల్లి. ఈరోజు నువ్వు దేవుని వాక్యము వినలేకపోతే నీలో ఏం లేదు తెలుసా? సత్యం అనేది నీలో లేదు. లేఖనము సెలవిస్తుంది, నిత్యము వినాలి. హల్లెలూయా. ఒక్కసారి వింటే కాదు, నిత్యము వినాలి తల్లి. ఈరోజు నిత్యము మనము వాక్యాన్ని వినగలిగి ఉండాలి. వినగలడమే కాదు, విన్న వాక్యాన్ని ప్రకారముగా విడిచిపెట్టుకుని సత్యములో నడుచుకుంటూ మనం వెళ్ళిపోవాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు సరి నాతో మాట్లాడాడు, అదే విడిచిపెట్టుకుంటాను. ప్రతి ఇది కూడా ఆయన నాతో మాట్లాడుతున్నాడు. నాకు కష్టమైపోతుంది, నేను విడిచిపెట్టుకోలేకపోతూ ఉన్నాను. ఆ పాపమును, ఆ శాపమును, ఆ వ్యభిచారమును, అక్రమమును, అన్యాయమును, ఆ పాపమును విడిచిపెట్టుకోలేకపోతున్నాను. ఒకే ఒక పాపంతో నేను జీవిస్తూ ఉన్నానంటే నీలో సత్యం అనేది లేదు. సత్యం అనేది లేదు తల్లి. మూడో లక్షణం అంటూ ఉన్నాడు, అతనిలో సత్యము లేదో, సత్యమందు నిలిచివాడు కాదు. ఏమిటి సత్యం అనంటే ఆయన వాక్యము. ఏమిటి సత్య స్వరూపి ఆయనంటే ఆయన ఆత్మ. హల్లెలూయా. అంటే నీలో ఏమి ఉంటే సత్యమంతుడిగా కనబడతావు, నీలో ఏమి ఉంటే సత్యమంతురాలుగా ఆయన దృష్టికి కనబడతావు అంటే, ఒకటి వాక్యము, రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ రెండు కలిగి ఉంటే నువ్వు ఏ విధముగా ఆయన దృష్టికి కనబడతావు? సత్యమంతుడిగా కనబడతావు. అందుకే యూదులు, ఆ శాస్త్రులు, పరిశీలతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో ఏమి లేదు, వాక్యం అనేది లేదు. సత్యమనే ఆ సత్యమనే ఆత్మకు, అంటే ఆ పరిశుద్ధ ఆత్మకు స్థానము లేదు. మీ జీవితంలో దేనికి స్థానం ఉందో తెలుసా? ఆ సత్యమునకు మీకు స్థానం ఇస్తున్నారు. మీలో వాక్యానికి చోటు లేదయ్యా. మీరు ఏ విధంగా కనబడుతున్నారు తెలుసా? ఆ దుష్ట సంబంధిగా, అపవాది సంబంధిగా మీరు కనబడుతూ ఉన్నారని వారితో మాట్లాడుతున్నారు. ఈరోజు వాక్యానికి స్థానం ఉందా? సత్యానికి స్థానం ఉందా తల్లి? ఈరోజు స్థానము లేకపోతే నీ జీవితంలో, మూడవదిగా నీలో సత్యం అనేది లేకపోతే దుష్ట సంబంధిగా ఈరోజు నువ్వు కనబడుతూ ఉంటావు. ధనవంతుడు వచ్చాడో, అయ్యా నేను పరలోక రాజ్యానికి వెళ్తానండి అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నీ అన్యాయం, అక్రమను విడిచిపెట్టుకుని పేదలకి ఇచ్చి అమ్మి నన్ను వెంబడించావు. ధర్మశాస్త్రం అంతా బాల్యము నుండి అనుసరించేవాడే. ఆ యొక్క ధనవంతుడు అంటూ ఉన్నాడు, ఇవన్నీ నేను బాల్యము నుంచే చేస్తూ ఉన్నాను. కొంతవరకు నిలబడ్డాడు. పరలోక రాజ్యములోనికి అడుగు పెడతానన్న సందర్భంలో ఒక్క పాపమును విడిచిపెట్టుకోకుండా దుష్ట సంబంధిగా మారిపోయాడు. వ్యసన పడుతూ వెనకకి వెళ్ళిపోయాడు. దేవుని సంబంధిగా లేడు. అబ్రహాము కుమారుడు కుమార్తెగా లేడు.
దుష్ట సంబంధిగా వెళ్ళిపోయాడు. అంటే సత్యం అనేది వాడికి తెలుసు, కానీ సత్యములో నిలకడలేని స్థితిలో ఉంటున్నాడు. ఈరోజు సత్యం అనేది మనకు తెలుసు, ఆత్మ అనేది మనం పొందుకుంటున్నాము, కానీ ఆ ఆత్మలో, ఆ వాక్యమైన సత్యములో ఆ స్థిరమైన జీవితము మనము కలిగి ఉండడం లేదు. స్థిరమైన జీవితము మనం కలిగి ఉండలేకపోతే, ఆ వాక్యములో నిలబడి లేకపోతే, ఆయన దృష్టికి మనము సత్యవంతుడిగా మనము కనబడము తల్లి. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నా యొక్క త్రోవకు, నా పాదములకు నువ్వు ఏ విధముగా ఉన్నావో తెలుసు. నీ వాక్యము దీపము వలె, వెలుగు వలె ఉన్నది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ దావీదు గారు సత్యములోనే నడుస్తున్నారు, ఆ వెలుగులోనే నడుస్తున్నారు, ఆ ఆత్మ ఆ ఆధీనములోనే ఆయన నడుస్తున్నారు. హల్లెలూయా. ఆయన దేవుని దృష్టికి ఏ విధముగా కనబడ్డాడు తెలుసా? అబ్రహాము కుమారుడు వలె కనబడ్డాడు. హల్లెలూయా. విడిచిపెట్టుకుని ఆయన మార్గములో నడిస్తే, సత్యములో నిలబడితే, ఆయనతో నువ్వు నడిస్తే నువ్వు అబ్రహాము కుమార్తెవే. కొంత దూరము నడిచిన తర్వాత ధర్మశాస్త్రం అంతటినీ కూడా నువ్వు చదివి నడిచిన ఒక్క ఆజ్ఞలో నువ్వు తప్పిపోతే నువ్వు ఎవరు సంబంధిగా కనబడతావో తెలుసా? దుష్ట సంబంధిగా నువ్వు కనబడతావు తల్లి. ఇది రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనములో చదువు తల్లి. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరకుండా సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాం. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే వారు మాట్లాడుతున్నారు, మేము సత్యమునకు విరోధముగా మేమేమీ చేయడం లేదయ్యా. మా నోటి మాట కానీ, మా తలంపులు కానీ, మా క్రియలు కానీ, మా ఆలోచనలు కానీ సత్యమునకు విరోధము మేమేమీ చేయడం లేదయ్యా. సమస్తము కూడా ఆ సత్య ప్రకారంగా చేస్తున్నాం, సమస్తము కూడా వాక్యానుసారంగా చేస్తున్నాం, సమస్తము కూడా మేము ఆత్మానుసారంగా మేము చేస్తూ ఉన్నామని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు సమస్తము కూడా నీవు ఉదయం నుంచి లేచిన తర్వాత ఇప్పటి వరకు కూడా నువ్వు పడుకునే వరకు సమస్తము వాక్యానుసారంగా నువ్వు చేసావా? ఆ సమస్తము ఆత్మానుసారంగా నువ్వు చేయగలిగావా తల్లి? ఈరోజు కొన్ని చేస్తూ ఉంటాము, కొన్ని విడిచిపెట్టుకుంటాం. ధనవంతుడు అదే చేస్తూ ఉన్నాడు. సమస్తము దేవునికి అనుకూలముగా చేస్తున్నాను అనుకున్నాడు, కానీ దేవుని మాట్లాడిన తర్వాత దేవునికి వ్యతిరేకమైనది చేయడము మొదలుపెట్టాడు, వెనక్కి వెళ్ళిపోయాడు తల్లి. కానీ యోబు గారు ఏమి చేశారో తెలుసా? ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవునికి విరోధమైనది ఏది చేయలేదు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా ఉంటున్నావు? కష్టం వచ్చింది, నష్టం వచ్చిందని దేవుడు విడిచిపెట్టుకోమన్నాడని చెప్పి ఈరోజు ధనవంతుడి వలె నువ్వు ఉంటున్నావా? లేదా సమస్తము సత్యమును అనుసరించి, సమస్తము పరిశుద్ధాత్మను అనుసరించి ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావా? ఈరోజు ఈ విధంగా మనం ఉంటున్నాం. యూదులతో దేవుడు మాట్లాడుతున్నాడు. 3వదిగా, మీరు దుష్ట సంబంధి లక్షణములు కలిగి ఉన్నారో, మీలో సత్యము లేదో, సత్యమందు మీరు నిలకడ ఉండే విధముగా లేరు. నన్ను చూస్తూ ఉన్నారు, ఇదిగో నన్ను రాళ్లతో కొట్టడానికి చూస్తున్నారు. నేను మీకు సత్యమే చెబుతూ ఉన్నాను. నా మాటను నమ్మని ఎడల ఆ పాపమునకు దాసులుగా ఉండకుండా, ఆ వాక్యమునకు దాసులుగా ఉంటే, ఆత్మకు దాసులుగా ఉంటే నిశ్చయముగా మీరు అబ్రహాము కుమారుల వలె పరదేశులు ఉంటారని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఏ విధముగా ఉన్నావు సహోదరి సహోదరుడా? ఏ విధముగా ఉన్నావు? రక్షింపబడేనని చెప్పి దురాశ కలిగి జీవిస్తున్నావా? రక్షింపబడ్డానని చెప్పి అంతగడుగా నువ్వు కనబడుతున్నావా? లేదా రక్షింపబడినానని చెప్పి సత్యమందు నిలకడగా ఉండకుండా అసత్యము వలె ఈరోజు నువ్వు నడుస్తున్నావా తల్లి? 4వదిగా అంటూ ఉన్నారు, అబద్ధమునకు జనకుడు. వాడిలో అబద్ధము, జనకుడు అబద్ధమునే వాడిలోంచి పుట్టింది. వాడు నిరంతరము అబద్ధములే మాట్లాడుతాడు. వాడు నిరంతరము మాట్లాడేది ప్రతిదీ కూడా వాడు అబద్ధమే మాట్లాడుతాడని మాట్లాడుతున్నారు. ఈరోజు నోరు తెరిస్తే అబద్ధాలు సంఘాలలో వినబడుతున్నాయి. నోరు తెరిస్తే ఈరోజు సంఘాల్లో అసత్యమే వినబడుతుంది. ఈరోజు నువ్వు నిత్యము కూడా అబద్ధాలు ఆడుతున్నావు అంటే నువ్వు ఎవరి సంబంధి? నేను ఎవరి సంబంధిని తెలుసా? దుష్టుడు సంబంధిని.
లేఖనము సెలవిస్తుంది 4వదిగా, వాడు అబద్ధము ఆడుతూ ఉన్నాడో, వాడిలో సత్యము లేదో, వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఈరోజు దేవుని ఎరగక ముందు నువ్వు అబద్ధాలాడో, నీ భర్తతో, నీ బిడ్డలతో, యాజకులతో దేవుని ఎదుర్కొంటే నువ్వు అబద్ధాలాడావు. కానీ రక్షింపబడిన తర్వాత నీలో అబద్ధం అనేది ఉండకూడదు తల్లి. సత్యమే మాట్లాడాలి. ఈరోజు నీ నోటిలో సత్యం ఉందా, అబద్ధములు ఉన్నదా? జాగ్రత్త. అననీయ సప్పేరా వాక్యము నెరిగి ఆత్మతో నడిపించబడుతూ దేవుని సన్నిధిలోనికి వచ్చి అబద్ధము ఆడారు. అంటే లేఖనము సెలవిస్తుంది, ఎందుకు మీరు అపవాదికి చోటిచ్చారని మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు అబద్ధములు ఆడుతున్నావు అనంటే నువ్వు దుష్టుడు సంబంధివి, దుష్టుడుకు స్థానం ఇచ్చావు. ఈరోజు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనంటే శారీరకంగా నువ్వు చనిపోకపోవచ్చు, కానీ ఆత్మానుసారంగా నువ్వు ఎప్పుడో నువ్వు చనిపోయావు. అందుకే నీలో దురాశ ఏర్పడుతుంది. అందుకే ఎదుటి వారు నువ్వు హంతము చేస్తున్నావు. అందుకే నీలో సత్యం అనేది నిలబడడం లేదు. ఈరోజు సంఘాలలో ఏలుబడి చేస్తున్నాయి. ఆ మాటలు నాకు వినబడుతున్నాయి. జాగ్రత్త సహోదరి సహోదరుడా. నువ్వు అబద్ధం ఆడుతున్నావనంటే దేవుని సంబంధవి కాదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే నీలో సత్యం లేదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావనంటే నీలో దేవుని మాటలు లేవు. నీలో అబద్ధం ఏలుబడి చేస్తుండే ఆత్మానుసారంగా నువ్వు నడుచుకోవడం లేదు. నువ్వు అనుకుంటున్నావు చిన్న అబద్ధమే అని తప్పించుకుంటున్నావు. చిన్న అబద్ధమే నేను అందరినీ మోసం చేశాను అనుకుంటున్నావు. కానీ అగ్ని నేత్రములు కలిగిన దేవుని నీవు మోసము చేయలేవు. ఏదో రోజున అననీయ సప్పేరా దొరికినట్లు దేవునికి దొరికిపోతావు. జాగ్రత్త. అబద్ధం అనేది మాట్లాడడానికి వీలు లేదు తల్లి. ఏమిటి అబద్ధం అయ్యానంటే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము చదవండి తల్లి. ఆయనను ఎరిగినున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అంటే వాక్యమును ఎరిగి, వాక్యము నువ్వు వింటూ, వాక్యమును నువ్వు చదువుతూ, వాక్యాన్ని గుండెల్లో పెట్టుకొని వాక్యానుసారంగా నడవకుండా, ఆత్మానుసారంగా నువ్వు జీవించకుండా నువ్వు బరి తెగించి పాపము చేస్తున్నావనంటే, బరి తెగించి నీ నోటును ఉపయోగిస్తున్నావనంటే, బరి తెగించి నీ శరీరానుసారంగా నువ్వు జీవిస్తున్నావనంటే ఆయన అంటూ ఉన్నారు అది దేవుని దృష్టిలో అబద్ధమని మాట్లాడుతున్నారు. మరి యొక్క చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. అంటే వాక్యానుసారంగా నువ్వు జీవించడం లేదు అని అంటే నీవు ఏ విధముగా, నేను ఏ విధంగా కనబడుతున్నానంటే ఆయన దృష్టికి అబద్ధికుడిగా మనము కనబడుతున్నాం. ఈరోజు వాక్యానుసారంగా జీవిస్తున్నావా? వాక్యానుసారంగా నడుస్తున్నావా? వాక్యానుసారంగా నీ ఆలోచనలు ఉన్నాయా? వాక్యానుసారంగా నీ నోటి మాటలు ఉన్నాయా? లేవు అనంటే ఆయన దృష్టికి నీవు నేను అబద్ధికుడుగా కనబడుతున్నాము. జాగ్రత్త. ఆయన అంటూ ఉన్నారు, ఆయనను ఎరిగి కూడా, ఆజ్ఞలు తెలిసి కూడా, ధర్మశాస్త్రం అంతా తెలిసి కూడా, ప్రతిదినము వాక్యము చదువుతున్నా కూడా, ప్రతి శుక్రవారం ఆదివారము యాజకులలో వచ్చిన ప్రతి వాక్యము, పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడిన ప్రతి వాక్యము వింటున్నా కూడా వాక్యానుసారముగా జీవించకుండా నువ్వు బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు అంటే ఆయన దృష్టిలో నీవు నేను ఏ విధముగా ఉన్నామో తెలుసా? అబద్ధికుడుగా కనబడుతున్నాం. ఈరోజు మన ఇష్టానుసారంగా మనం జీవించడం మనకు అలవాటు అయిపోయింది. నువ్వు రక్షింపబడ్డావంటే ఆయన అంటూ ఉన్నారు, నీ శరీరము నీది కాదు, నీ ఆత్మ నీది కాదు, నీ జీవితము నీది కాదు, సమస్తము నాదని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే సమస్తము ఆయదైనప్పుడు నువ్వు ఏ విధముగా జీవించాలో తెలుసా? వాక్యానుసారముగా జీవించాలి, ఆత్మానుసారముగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. వాక్యాన్ని పక్కన పెట్టి, ఆత్మను పక్కన పెట్టి, నీ సొంత తెలివితేటలతో, నీ సొంత బలముతో, నీ సొంత ఆలోచనతో, నీ శరీరానుసారంగా నువ్వు నడుస్తున్నావు అంటే ఆయన దృష్టికి అబద్ధికుడివే. ఈరోజు అనేక రీతిలుగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అబద్ధికుడు అంటే అబద్ధమాడేనని మాట్లాడుతున్నావు. చిన్న నోటి మాటే కదా నువ్వు అనుకుంటున్నావు.
అననీయ సప్ఫీరా కోసం జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే వారు వాక్యానుసారముగా నడవలేదు. రెండవదిగా పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి దుఃఖపరిచారు. అందుకే పేతురు గారు మాట్లాడుతున్నారు, ఎందుకు మీరు పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి దుఃఖపరుస్తున్నారో, ఎందుకు వాక్యము నెరిగి వాక్యానుసారంగా నేను నడవలేదు, ఎందుకు పరిశుద్ధాత్మ నెరిగి పొందుకొని కూడా ఆ పరిశుద్ధాత్మ చెప్పినట్లు మీరు వినలేదు, ఎందుకు మీరు సొంత అభిప్రాయము మీరు కలిగి ఉన్నారని చెప్పి పేతురు గారు మాట్లాడుతున్నారు. సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యానుసారం జీవితంలో నీలో లేకపోతే, ఆత్మానుసారమైన నడతలో నీలో లేకపోతే, ఈరోజు అబద్ధికుడుగా ఆయన దృష్టిలో కనబడుతున్నావు. జాగ్రత్త. ఈరోజు 4వదిగా ఆయన అంటున్నారు, వారు అబద్ధముకునకు జనకుడు, వాడిలో ఏమాత్రమో సత్యము లేదు. అదే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము చదవండి తల్లి. 6వ వచనం, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిను నడుచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము. ఒకటోది, అబద్ధికుడు ఎవడయ్యానంటే ఆయన వాక్యము నెరిగి ఆత్మ నెరిగి కూడా వాక్యానుసారంగా ఆత్మానుసారముగా నడవని వాడు అబద్ధికుడు. రెండవదిగా, ఆయనతో సహవాసములు ఉంటూ, ఆయన వాక్యమును వింటూ, ఆయన ప్రభువు బలను సమీపిస్తూ, ప్రభువు బలను ఆయన సేవిస్తూ కూడా ఆయన ప్రార్థనలను, వాక్యములను, ఉపవాసములను జీవిస్తూ సహవాసము చేస్తూ నువ్వు చీకటిలో నడుస్తున్నవే, అది ఆయన అంటున్నారు, ఆయన దృష్టికి అబద్ధమని మాట్లాడుతున్నారు. ఈరోజు చీకటి క్రియలు నీలో ఉంటే, అన్య ఆచారాలు నీలో ఉంటే, అన్య సాంప్రదాయాలు నీలో ఉంటే, నీ శరీరానుసారంగా అవిశ్వాసాలు నడిచినట్లు నువ్వు నడుస్తూ ఉంటే, ఆ నడత ఏమంటూ ఉన్నారు తెలుసా? చీకటి నడత, చీకటి క్రియలు. అలాంటి వారు దేవుని దృష్టిలో అబద్ధికులను మాట్లాడుతున్నారు. ఈరోజు వెలుగులో నడుస్తున్నావా, చీకటిలో నడుస్తున్నావా? ఈరోజు బర్త్డే ఫంక్షన్లు అయితే రకరకాల డ్యాన్సులు, గృహప్రవేశాలు అయితే రకరకాల డ్యాన్సులు, రాత్రంతా తప్ప తాగి హృదయంలో యాజకుడు వాక్యం నీకు కావాలి. వివాహం అయితే రకరకములైన డ్యాన్సులు వేసుకొని, రకరకాల అన్యాచారాలు వేసుకొని, రకరకాల సంప్రదాయాలు పాటిస్తూ, రకరకాల ఉత్సవాలను జరిగించుకుంటూ, మూఢాచారాలు, రకరకాల వెళ్ళకూడని చోట్లకు వెలుగు చీకటి క్రియలు చేస్తూ, ఉదయమయ్యే సమయానికి నేను దేవుని బిడ్డనని చెప్పి దేవుని పాటలు వేస్తూ ఉన్నవే, దేవుని పాటలు పాడుతున్నవే, దేవుని క్రియలను చేస్తూ ఉన్నవే, అలాంటి వారు దేవుని దృష్టికి అబద్ధికులని మాట్లాడుతున్నారు. ఈరోజు ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు? నేను జీవిస్తున్నాను తల్లి. ఈరోజు ఆయనతో నువ్వు నడవాలి, చీకటిలో నడవడానికి వీలులేదు. ఆయన అంటున్నారు, మొదట ఎరిగి కూడా ఆయన వాక్యమందు నడవక, ఆత్మందు నడవక, నువ్వు ఆయన సహవాసం నువ్వు చేస్తూ ఆయనతో నడవక చీకటిలో నడుస్తుంటే అబద్ధకునకు జనకుడు అని ఆయన మాట్లాడుతున్నారు. అంతేకాదు, అక్కడ మనం చూస్తున్నట్లయితే 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము చదవండి తల్లి. ఆయన మాట్లాడుతున్నారు, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి మీరు చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే 3వదిగా నీలో ఏమి ఉండాలంటే సత్యమును అనుసరిస్తున్న సాక్ష్య జీవితము నీలో ఉండాలి. నీలో సాక్ష్య జీవితం సరి లేకపోతే నువ్వు ఈ దేవుని దృష్టిలో అబద్ధికుడుగా నువ్వు కనబడతావు. ఈరోజు ఎటువంటి సాక్ష్యము మన జీవితంలో ఉంటుంది? నీ భర్త దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ పిల్లల దగ్గర నీ సాక్ష్యం ఉందా? నీ ఇరుగు పొరుగు వారి దగ్గర నీకు సాక్ష్యం ఉందా? లేదా నీ సంఘంలో నీకు సాక్ష్యం ఉందా తల్లి? వాడు సత్యమును అనుసరించి నడుస్తూ ఉన్నాడు, ఆత్మానుసారంగా నడిపించబడుతున్నాడు, వాడు వెలుగులో నడుస్తున్నాడు, వాక్యానుసారంగా జీవిస్తున్నాడు అని చెప్పి సాక్ష్యం నీ కోసం చెప్పగలుగుతున్నారా? ఆ సాక్ష్యములు నీలో లేకపోతే 3వదిగా అంటున్నారో నీవు అబద్ధికుడు. అదే అంటూ ఉన్నారు ఆయన. వాడికి సాక్ష్యము లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, వాడికి 4 లక్షణాలు. ఒకటి ఏమిటంటే వాడిలో దురాశ కలిగి ఉన్నాడు, వాడు నరహంతకుడు, వాడిలో సత్యము లేదు, వాడికి సరి అయిన సాక్ష్య జీవితం లేదు.
అబద్ధమునే మాట్లాడుతూ ఉంటాడు. వాడు సత్యము లేదు, సత్యమందు నిలిచిన వాడు కాదు, వాడు అబద్ధమునకు జనకుడని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఎటువంటి సాక్ష్య జీవితాన్ని ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్నాం? ఈరోజు యోబు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. న్యాయమంతుడు, యథార్థమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా! అటువంటి సాక్ష్య జీవితం నీలో ఉంటే దేవుని దృష్టికి అబ్రహాముడు కుమారుడు, కుమార్తెగా ఉంటావు. మోషే కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. సాత్వికుడు, నా ఇంటంతటిలోనూ కూడా నమ్మకమైన వాడు. హల్లెలూయా! దావీదు కోసం మాట్లాడుతున్నాడు. దావీదు నా చిత్తానుసారుడు. హల్లెలూయా! అబ్రహాము కోసం మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఎవరో తెలుసా? విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా! నేను చెప్పింది చేస్తాడు అబ్రహాము. ఈరోజు ఎటువంటి జీవితాన్ని, సాక్ష్య జీవితాన్ని ఈరోజు నువ్వు నేను కలిగి ఉంటున్నాం? అబ్రహాము కలిగి ఉన్న సాక్ష్య జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఆ యొక్క దావీదు కలిగి ఉన్న సాక్ష్య జీవితమో, మోషే కలిగి ఉన్న సాక్ష్య జీవితమో నువ్వు కలిగి ఉంటే ఆయన దృష్టికి అబ్రహాము కుమారులు, కుమార్తెలుగా నువ్వు ఉంటావు. లేదా సరైన సాక్ష్య జీవితం నీలో లేకపోతే, ఒక కయ్యేను సాక్ష్య జీవితము, కయ్యేను కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు దుష్ట సంబంధి, నా మాట వినేవాడు కాదు. వాడు దుష్టుడు ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నాడు. వాడు ఏమి చేస్తున్నాడు తెలుసా? నా ఆజ్ఞలు గైకొనేవాడు కాదు. వాడు నాకు ఎదురు తిరిగేవాడు. వాడు నరహంతకుడు. వాడు అబద్ధములు ఆడేవాడు. ఈరోజు కయ్యేను సాక్ష్య జీవితం నువ్వు కలిగి ఉంటే నువ్వు దుష్ట సంబంధివే. బిలాము కోసము మాట్లాడుతున్నాడు. ఆయన బిలాము దుర్నీతిని ప్రేమించేవాడు, దుర్నీతి కోసము పరిగెట్టేవాడు. వాడు వాక్యము కోసము పరిగెట్టేవాడు కాదు, ఆత్మ కోసము పరిగెట్టేవాడు కాదు. ఆత్మానుసారముగా, ఆ వెలుగులో ఆత్మానుసారముగా ఆ యొక్క పరిశుద్ధాత్మతో నడిపించేవాడు కాదు. వాడెవడో తెలుసా? దురాశ కలిగి, దురాభిమానము కలిగి, వాడు అభిప్రాయము కలిగి, వాడు ధనము కోసము వారు పరిగెట్టేవారు. ఈరోజు ఇటువంటి నువ్వు సాక్ష్య జీవితం నువ్వు కలిగి ఉంటున్నావా? యాసావు కోసం మాట్లాడుతున్నాడు. యాసావు వ్యభిచారి, వాడు భ్రష్టుడని మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఒకప్పుడు రక్షణ జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఒకప్పుడు దేవుని బిడ్డగానే ఉన్నాడు. కానీ దురాశ కలిగి సాతాను ఆధీనంలోనికి వెళ్ళిపోయి తన సొంత బలముతో, తన సొంత శక్తితో రక్షణ వస్త్రం నమ్ముకొని పరిగెడుతూ ఉన్నాడు. ఈరోజు ఎటువంటి సాక్ష్య జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు? అందుకే యూదులతో మాట్లాడుతున్నాడు, అక్కడ పరిశీలితో దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారో, అబ్రహాము క్రియలు కలిగి ఉన్నారా? అబ్రహాము చేసిన ఆ యొక్క లక్షణములు కలిగి ఉన్నారా? ఆ అబ్రహాము సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నారా? లేదా మీ దుష్ట సంబంధమైన ఆ సాతాను లక్షణం మీరు కలిగి ఉన్నారా? సరి చూసుకోండి. నేను నిశ్చయముగా చెప్తూ ఉన్నాను, అబ్రహాము లక్షణములను కలిగి ఉంటే మీరు దేవుని యొక్క పరదేశిలో ఉంటారు. ఆ దుష్ట సంబంధము, ఆ లక్షణములు మీరు కలిగి ఉంటే, మొదట దురాశను కలిగి ఉంటే, హంతము చేసే ఆ యొక్క అభిప్రాయాన్ని కలిగి ఉంటే, ఇదిగో సత్యమును ప్రేమించకుండా అసత్యమును కలిగి ఉంటే, అబద్ధమును ఆడుతూ ఉంటే, వాక్యానుసారంగా జీవించకుండా ఉంటే, ఆయన అంటూ ఉన్నారో మీరు దుష్ట సంబంధి అని మాట్లాడుతున్నారు. ఈరోజు నీకు నువ్వు పరీక్షించుకోవాలి. 2వ కొరింథీ రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదవండి తల్లి. విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. చివరిగా ఆయన మాట్లాడుతున్నారు, మీకు మీరే పరీక్షించుకోండి, మీకు మీరే పరిశీలించుకోండి, శోధించి మీకు మీరే తెలుసుకోండి, మీరు క్రీస్తు సంబంధులా లేరా మీరు అపవాది సంబంధులా అని మాట్లాడుతున్నారు తల్లి. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అబ్రహాము కుమార్తె వలె ఉన్నావా? కుమారుడు వలె ఉన్నావా? దుష్టుని లక్షణములు కలిగి ఉన్నావా? నీకు నీవు పరిశీలించుకోవలసిన సమయం ఇది. నీకు నీవే శోధించుకోవలసిన సమయము. ఏ విధముగా ఉంటున్నావు? వాక్యానుసారంగా జీవించగలుగుతున్నావా? వాక్యానుసారంగా బ్రతకగలుగుతున్నావా? అంతము వరకు అబ్రహాము వలె నువ్వు జీవించగలుగుతున్నావా తల్లి? నీకు నీవే పరీక్షించుకోవాలి.